కూడా రాలేదు. రెండో ఎయిర్పోర్ట్ అవసరం లేదా మిత్రులారా? మీరు చెప్పండి. నేను వచ్చిన తర్వాత అందుకే ఢిల్లీలో పోయి ఏవియేషన్ మినిస్టర్ని, ప్రైమ్ మినిస్టర్ని కలిసి 2 అదనంగా ఎయిర్పోర్ట్లకు అనుమతులు తెచ్చిన ఒక తెలంగాణలో మరో పెద్ద అడుగు. పెద్దపల్లిలో కొత్తగా అంతర్గాం విమానాశ్రయంకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 40.53 లక్షలతో ప్రాథమిక పరిశీలనకు నిధులు మంజూరు చేసింది. ఈ అధ్యయనం కోసం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను కన్సల్టెన్సీ సంస్థగా ఎంపిక చేశారు. 18% జీఎస్టీతో సహా కన్సల్టెన్సీ ఫీజు 40,52,946గా నిర్ణయించబడింది. సుమారు 592 ఎకరాల భూభాగంపై గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధి చేయాలని ప్రణాళిక ఉంది. ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ జీఓఆర్టీ నెంబర్ 465 ద్వారా ఈ నిధులను ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్ తెలంగాణలో ప్రతిపాదిత 6 ప్రాంతీయ విమానాశ్రయాల్లో ఒకటిగా ఉండబోతోంది. భవిష్యత్తులో పెద్దపల్లి జిల్లా రవాణా, వ్యాపార మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో పెద్ద ఎత్తున వృద్ధికి ఇది దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో చేయండి ఫ్లిక్సా రియాలిటీ పేజ్ని.